సాయి పల్లవి ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుత సినీ ఇండస్ట్రీలో నేచురల్ బ్యూటీ అంటే ఒక్క సాయి పల్లవి పేరు మాత్రమే వినిపిస్తుంది. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పాత్రలు మాత్రమే ఎంచుకుని సూపర్ హిట్స్ కొట్టేస్తోంది. ఇకపోతే టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తీస్తున్న రామాయణ సినిమాలో నటిస్తోంది. సాయి పల్లవి ఈ సినిమాలో నటించేందుకు కళ్లు చెదిరిపోయే పారితోషికం తీసుకుందన్న విషయం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఫిదా సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సాయి పల్లవి అంతకు ముందే ప్రేమం అనే మలయాళ సినిమాతో తన హీరోయిన్ ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. చివరగా సాయి పల్లవి టాలీవుడ్ లో విరాట పర్వం సినిమాలో కనపడింది. 2 ఏళ్లుగా నటనకు బ్రేక్ తీసుకున్న సాయి పల్లవి ఇటీవల మళ్లీ సినిమాలతో బిజీ కాబోతోంది. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్న ఈ అమ్మడు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో రామాయణంతో పాటు మరో సినిమాకు సైన్ చేసింది. బాలీవుడ్ లో రణబీర్ హీరోగా నటించబోతున్న రామాయణ సినిమాలో సీత పాత్రకు సాయి పల్లవి ఎంపికైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అతి త్వరలో అధికారికంగా ప్రకటన రాబోతుంది. ఇందుకు సంబంధించిన కొన్ని సెట్స్ ఫోటోలు ఇదివరకే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మామూలుగా ఒక్కో సినిమాకు సాయి పల్లవి 2 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. బాలీవుడ్ లో తీయబోయే రామాయణ సినిమాను 3 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఏ సినిమాకైనా 1 కోటి నుంచి 2 కోట్ల మధ్య రెమ్యునరేషన్ తీసుకునే సాయి పల్లవి ఈ చిత్రంతో బంపర్ ఆఫర్ కొట్టేసిందని చెప్పాలి. ఈసారి ఏకంగా 7 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అందుకోనుందని బాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ మేకర్స్ నితీష్ తివారీ తెరకెక్కించే బిగ్ పాన్ ఇండియా సినిమా అయిన రామాయణ చిత్రం కోసం ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకోనుందట ఈ బ్యూటీ. ఎంతైనా హైలీ టాలెంటెడ్ కదా మన సాయి పల్లవి. మరి ఆ మాత్రం రెమ్యునరేషన్ తీసుకోవడంలో తప్పేముంది?